ప్రేయర్ చేసుకుని పరిశుద్ధుడ విమోచకుడ నీ పరిశుద్ధమైన నమ్మని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, నీ సన్నిధి ఉంచమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 119వ అధ్యాయము 145 నుంచి మిగతా వచనాలు చదువుకుందాం. ఈరోజు లాస్ట్ వరకు చదువుకుందాం. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నా శాసనములు చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జూమును కాకమునుపై తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్యమును బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రం తోసివేయువారును న్యాయతకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి, నీ శాసనములను నీవు నిత్యముగా స్థిరపరిచితివి అని నేను పూర్వం నుండే వాటి వలన తెలుసుకుని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రం అనుసరించువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నీ పక్షమున వ్యాజ్యమాడమని నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు కనుక రక్షణ వారికి దూరంగానున్నది. యెహోవా, నీ కనికరము మితిమి లేనివి. ఈ వాక్యమును బట్టి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారు నా విరోధుల నీకులు అయినను నీ న్యాయ శాసనం నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూసి నేను అపహసించుకుంటుని, ఇవిచ్చిన మాటలు వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగింపుము. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్యానుసారము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నీతి నిల్చును, సత్యము నిల్చును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్యము నా హృదయమందు నిలిచి ఉన్నది. విస్తారమైన దోషపు సొమ్ము సంపాదించే వాళ్ళని నీవు ఇచ్చిన మాటలను బట్టి నేను సంతోషించున్నాను. అబద్ధములను నాకు అక్షయములు, అవి నాకు హాయములు. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినదినమును 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంత నెమ్మది కలుగును. వారి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. వారు కూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనమును బట్టి ప్రచురించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుట అనుసరించుచున్నాను. యెహోవా, మొర నీ సన్నిధిని వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేచన నిమ్ము. నీ విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీ కట్టడలను నాకు బోధించి ఉన్నావు. నీ పెదవుల స్తోత్రం హర్షించుచున్నవి. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యము గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశమును కోరుకొని ఉన్నాను. నీ చేయి నాకు సహాయం కాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము.
నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరవకుండానని కాదు. దేవుడు చక్కటి మాటలు మన ముందు ఉంచాడు. మరి ఆయన ఆజ్ఞలు గైకొనుట ఎంతో ఉత్తమమైనది. మరి 156వ వచనం చూస్తే, యెహోవా నీ కనికరము మితిలేనిది, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించు. మనం ఈ లోకంలో బ్రతికేది నీతి, న్యాయము, సత్యం. మరి నీతి లేకుంటే బ్రతకలేము, న్యాయం లేకుంటే బ్రతకలేము, సత్యం లేకుంటే బ్రతకలేము. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది. నీతి అంటే ఏంటి? మరి దేవుని ఎరిగిన బిడ్డలు నీతి కలిగి జీవించినప్పుడే వారు ఆశీర్వదింపబడతారు. అన్యాయంగా మనుషులకు ఒక కాడ మరి దేవుని ఎదుట ఒక కాడ ఉంటే దేవుడు చేసేవాడు ఉన్నాడు. మరి మనం బ్రతికినా చనిపోయినా క్రీస్తు కోసం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఎక్కడ అవినీతి పరులుగా ఉండకూడదు. మరి లోకంలో చూస్తున్నాము, ఉద్యోగాలు చేసేటప్పుడు ఎంతో కష్టపడి చదువుతారు. అసలు జాబ్ వచ్చిందాక కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి చదువుతారు. ఆ కష్టపడిన జాబు ఇంత మంచి మంచి పోస్టులలో ఉంటారు. మరి దేవుడు వారికి తృప్తి లేకుండా, వారు మొక్కిన దేవతలు వారికి తృప్తి లేకుండా ఉంచిపెడుతున్నాయా ఏంటి నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళకి వచ్చే జీతం సరిపించుకోకుండా ఇక పైనుంచి వచ్చే ఆదాయం కోసం ఆశపడి ఏం చేస్తారు, లంచం తీసుకుంటారు. వాటి వల్ల ఏం తృప్తి పొందుతారో అర్థం కాదు. చూస్తేనేమో పెద్ద ఆఫీసర్లుగా కనిపిస్తారు. వాళ్ళు ఇచ్చే దట్ మీన్ అడుక్కు తినడం, అదే కదా. అడుక్కు తినే బుద్ధి పోగొట్టుకునిచ్చుకో. నువ్వు కష్టపడవు కదా, నీకు చక్కగా మీరు మొక్కే దేవుళ్ళే దేవతలే నీ కష్టాన్ని ఫలితంగా మంచి పోస్ట్ ఇచ్చారు కదా, దానితో తృప్తి పడకుండా వాటికి వచ్చే జీతాన్ని తృప్తి పడకుండా లంచాలు ఆశపడి పట్టుబడి సస్పెండ్లు అవుతుంటారు. నాకు చాలా కోపం అనిపిస్తుంటుంది. మరి లంచం అవసరమా? అంతకుముందు జాబ్ లేకుంటే జాబ్ లేదు రాత్రి వల్ల కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది. నీ కష్టాన్ని ఫలితంగా మంచిగా ఎవరు అన్యాయం చేయకుండా నీకు ఉద్యోగం వచ్చిన దాన్ని ఆ కష్టంతో చేసుకున్న దాని ఫలమే నువ్వు ఆశించి తింటే నీకు తృప్తిగా ఉండు కదా. తృప్తి లేని జీవితం మానవునికి తృప్తి ఉండదు, నెమ్మది ఉండదు. ఇక ఫస్ట్ ఏం చేస్తుంటాడు మానవుడికి? నచ్చేవాడు సైకిల్ అడుగుతాడు, సైకిల్ ఉన్నవాడు బండి అడుగుతాడు, బండి ఉన్నవాడు కారు అడుగుతాడు, కారు ఉన్నవాడు ఏం అడుగుతాడు? ఇక తను ఆశకి అంతే లేదు. ఇలా అంతే లేకుండా పోతున్నది. కానీ జీవితంలో నీకు దేవుడు అన్నాడు, నీకు కలిగిన దానితో తృప్తిపడి జీవించమన్నాడు. అందుకే ఆకాశంలో చంద్రమండలాల్లో సైంటిస్టులు ఏం చేస్తారు? భూమి మీద ఏమున్నాయి కనుగొన్నారు. మరి సరే ఆకాశంలో ఏమున్నాయి కనుగొన్నాక ఈ కనుగొన్నాయి ఏం చేస్తుంటారు? ఈ ఇండియాకి సరిపడే, ఈ ప్రపంచానికి సరిపడేంత ఏమంటారు కరెంటు సరిపడేంత మనం ఉత్పత్తి లేకుండా అక్కడ ఉన్న ఖనిజాలతో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంకా అంతేకాదు, ఇక ఈ ఇండియా భూమి మీద స్థలం లేనట్టే చంద్రమండలాలు కోట్లు పెట్టి ఆ ప్లేస్ కొనుక్కుంటారు. ఈడ బతికేస్తారు. దేవుడు ఏమన్నాడు? బ్రతకటానికి. సరే ఆనాడు వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు చెప్పిన మాట వినకుండా సైతాన్ మాట విన్నారు, తినొద్దన్న పండు తినమన్నారు. దేవుడు కోపం వచ్చింది, వెళ్ళగొట్టాడు. సో ప్రయాసంతో కష్టపడి నీకు పంటను సమకూర్చుకుందు నీ పిల్లలు ఆదాముకి ఇచ్చేశాడు. అదే కష్టం ఇప్పటిదాకా ఉన్నది కదా. బతకడానికి భూమి ఆదాముకి ఏమి ఇచ్చాడు? భూమిని సేద్యపరుచుకుంటాను, నేల నుండి తీస్తావు పంటనని ఆదాముకి ఇచ్చాడు. అదే ఇచ్చాడు కదా బ్రతికి తృప్తి పడని. మానవునికి ఏముంటుంది? అధిక తెలివి.
ఇక చంద్రమండలం కూడా అక్కడ కూడా బతకొచ్చు, బిల్డింగ్ కట్టుకోవచ్చు. చూడు, ఈడ బతకకుండా ఇంకా ఆడ బతకమని చెప్పినాడ. నువ్వు బ్రతకడానికి చక్కటి భూమి ఇచ్చాడు. ఆ చంద్రమండలం ఏమిచ్చాడు? భూమి, సూర్యునికి ఉదయించే సూర్యుడు, అస్తమించే చంద్రుడు, అవి చేసే పనులు అవి చేస్తూ ఉన్నాయి, దేవుడు చేసిన సృష్టి. కానీ మానవుడికి తెలివి ఇచ్చాడని ఆ తెలివిని ఎలా ఉపయోగించుకుంటున్నారో చూడు. అక్కడ పంట పండితే మొలుస్తుందా, అక్కడ నీళ్ళు ఉంటుంది. సైంటిస్టులు అనుకున్న పని ఏముంది? అదే రీసెర్చ్. చంద్రమండలంలో ఏమున్నది అని రీసెర్చ్. అది చేసేది తప్పనే కాదు. నేను అనేది నువ్వు భూమి మీద బతుకు, ఆ భూమి మీద బతుకమని చెప్పిండ. లేనిపోయింది తలకాయ నొప్పులు. ఆ భూమి మీదకి వెళ్తానికి మామూలుమైన విషయం, ఆ చంద్రమండలానికి వెళ్తాను మామూలు విషయం. అక్కడికి వెళ్తానికే నువ్వు ఎంతో విలువ కలిగిన రాకెట్లను ఉపయోగిస్తావు. నువ్వు వెళ్ళి ఆడ బ్రతకటానికి నీకెన్ని కోట్లు ఖర్చు ఉంటే అక్కడ వీళ్ళు బ్రతుకుతావు. ఇంకేమనంటే ఇప్పుడు మానవునికి డబ్బు ఉన్నదా, సామాన్య మానవుడు కూడా ఫ్లైట్ ఎక్కడానికి. ఆ రోజులలో నేను 90 కిడ్స్ని కాబట్టి అమెరికాలో ఉన్నానంటే అమ్మో అది ఎవరో గొప్ప. ఇప్పుడు పైసలు ఉన్నాయి కాబట్టి ఎవరు టూర్లు చేస్తే ఫ్లైట్ ఎక్కడానికి చేస్తారు. మరి అంత ఇప్పుడు డబ్బు ఎవరి చేతిలో కూడా విరాళంగా ఉండదు, కనిపిస్తూనే ఉంది డబ్బు. మరి దేవుడు ఒక నియమం పెట్టాడు. ఆ నియమం అవి ఆకాశ నక్షత్రాలు ఆజ్ఞాపించాడు, వెలుగును గాక పలుగును గాక. నోటితోనే అవి దేవుడు పలికాడు, చేశాడు. ఈ మానవుడికి ఏంది? బుద్ధి లేని మానవుడు. బుద్ధి లేదా? ఉన్నది, కానీ రీసెర్చ్ మానవుడికి ఏది కావాలో అది రీసెర్చ్ చేసినప్పుడే అది ఫలిస్తుంది. అక్కరలేనిది చేస్తే ఫలించదు. సో రికార్డులు సృష్టించవచ్చు సైంటిస్టులు, వారిని మనం తప్పుపడట్లేదు. కానీ జనులకి ఆడ కోట్లు ఉన్నాడే ఆడిపోయి భూమి కొంటాడు. ఇక ఆడే రాకెట్లకు కావాల్సిన కోట్ల ఇంధనం ఆడే బ్రతుకు సామాన్యునికి ఉంటుంది. ఇక చూసుకో, అదో ఇంత ప్రపంచంలాగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడు? నీతి, సత్యము, న్యాయం, ఈ మూడు కావాల్సింది. ఈ మూడు న్యాయంగా బ్రతకాలి. న్యాయం లేదు, అన్యాయం, అక్రమం. ఎక్కడ చూడు అక్రమం. గింత దాంట్లో అన్యాయం చేస్తాం. ఆ గింత దాంట్లో నీ కడుపు తృప్తి కడుపు నిండుతుందా? దేవుని వాక్యంలో సెలవు ఇచ్చింది, అన్యాయంతో కూడినది ఏదైనా తీసుకుంటే పిమ్మట అని నోరు మంటితో నింపబడుతుందట. మరి అసత్యం నోరు తెరిస్తే అసత్యమైన మాటలు పలుకుతూ ఉంటారు. మనం పలకకూడదు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరించాడు. ఈ మూడు విషయాలు మన జీవితంలో ఫలించుటకు దేవుని కాడ మనం విన్నపంలో ఆలకించుకున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుకున్నాక ప్రార్థించుకున్నాం. కలుమసుకు చెప్పులు ఇప్పాలని నేను ఫస్ట్ చెప్పినాను. దేవుని గౌరవించు. ఇప్పు కలుమసుకు. దేవుని గౌరవించాలి. ప్రార్థన చేసుకో. కన్మూసుకో. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలనైనా నీ వాక్యం మాకు వినికిడిలో ఉంచినందుకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి, ఈ లోకంలో బ్రతకాలంటే నీతి, న్యాయము, సత్యం, ఈ మూడో మా జీవితంలో ఎంతో అవసరమైనవి. ఇది లేని బ్రతుకులు ఈ లోకంలో బ్రతకలేము ప్రభా. న్యాయం లేని బ్రతుకులు ఈ లోకంలో బ్రతకలేము ప్రభా. మరి సత్యం లేని బ్రతుకులు ఈ లోకంలో బ్రతకలేము ప్రభా. మా జీవితంలో నీతి, న్యాయం, సత్యం అయ్యా జీవించుటకు నీ కృప భాగ్యం మాకు దయచేయండి నయ్యా. మరి ప్రార్థిస్తున్నాను. నిన్న
నీ కుమార్తె క్రికెట్ ప్లేయర్ ప్రభా. బిడ్డకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. దానికి దగ్గర కృషి చేసింది. ప్రార్థనతో తన ఆత్మీయ జీవితానికి ప్రభా నాంది పలికింది. ప్రభా ఎంత తనని బిడ్డలు ఇండియాకి దేవా నిలబెట్టుకున్నాం. ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పింది ప్రభా. ఈ లోకంలో ఏ విజయం సాధించాలన్నా నువ్వు మాకు తోడు లేకుంటే మేమేమి చేయలేము ప్రభా. ఆ బిడ్డ పట్ల నువ్వు రోజు పరుచుకున్నావు దేవా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించండి, ఆశ్రయించండి. నీపై విశ్వాసం కలిగిన బిడ్డలని నువ్వు తలగానే వస్తున్నావు కానీ ఎప్పుడు తొక్కగా ఉంచట్లేవు దేవా. అందరిని బట్టి వందనాలు. మా కుటుంబాన్ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దినరాలను ఇంటి పట్ల కలిగి ఉన్న దేశాన్ని నెరవేర్చుకోండి. క్రిస్మస్ సెలబ్రేషన్ ఇల్లు పవిత్రపరచుకోవాలి. ఇంట్లో ప్రతిదీ దేవా పెయింట్ వేయించుకోవాలి. క్రిస్మస్ సెలబ్రేషన్ ఇంట్లో స్థుతి కలిగి ఉంటకు మాకు నీ కృప సహాయం దయచేయండి. వాక్యాన్ని తీర్చండి ప్రభా. తోడుగా ఉన్నవాడిని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాలు నిదే చేతిగా భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే మా ఇంట్లో జరిగించినట్టు ప్రార్థిస్తున్నాను. అయా జ్ఞాపకం చేసుకోండి. అయా నాకు ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తాను ప్రభా. మళ్ళీ అరేంజ్ అవటం గృహంలో సంతోషాన్ని ప్రభా నేనేం చేయగలను అది నీ చిత్తమే. మార్గం సరళ కూర్చొని సంతోషం నింపమని కోరుకుంటూ ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తాను. నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నువ్వు తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ అన్ని విషయాలు నీ దయగలి చేతి కబ్జెత్తు నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసునామమున అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చెప్తా, సిల్వ రక్తమే చెప్తా. యేసును సంపూర్ణ విజయం కలుగునుగాక. అపోది క్రియలనంతం నాశనమగులుగాక.